నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. యాక్యుపంక్చర్ హీలర్ జనార్దనాచారి గారైతే మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు సార్ గారిని అడిగి మనకున్న డౌట్స్ అంటే లైక్ చాలామంది జుట్టు ఊడిపోతుందని చెప్పేసి గ్రే హెయిర్ సమస్యతో, అలాగే మోకాల నొప్పి, అదేవిధంగా మెడ నొప్పి ఇవన్నీ కూడా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి యాక్యుపంక్చర్‌లో ఎట్లాంటి యాక్యుప్రెషర్‌లో ఎట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే వాటిని నివారించవచ్చు. అలాగే సార్‌ని అడిగి విత్ డెమోతో సహా మనం క్లియర్‌గా తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య కాలంలో అంటే ఏజ్‌కి సంబంధం లేకుండా మెడ నొప్పి అనేది కామన్ అయిపోయింది. సో, యాక్యుపంక్చర్స్‌లో వైద్యం ఉందని చెప్పేసి అంటున్నారు. సో, దానికి మీరు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు సార్? యాహ్! ఇది మీరు అడిగిన ప్రశ్న చాలా జెన్యూను. చాలామంది ఈరోజు ఇబ్బంది పడుతున్న ఒక ప్రధానమైనటువంటి సమస్య మెడ నొప్పి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంతా కూడా ఏంటంటే కంప్యూటర్ల మీద పనిచేసే రోజులివి. సాఫ్ట్‌వేర్. యాహ్! మెడ అనేది ఎప్పుడు ఒకే పోస్చర్‌లో పెట్టడం, అలాగే గంటలు గంటలు వర్క్ చేయాల్సొస్తుంది. అందువల్ల ఈ మెడ నొప్పి, నెక్ పెయిన్, భుజాలు, ఈ హ్యాండు, అవును. ఆర్ము, ఈ ఎల్బో ఇవన్నీ కూడా మళ్ళీ ఇది కూడా మన కంప్యూటర్‌లో ఎప్పుడు అవసరం యాహ్! కదా! అవును. ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కొంతమందికి రిస్ట్ పెయిను, ఇక్కడ నొప్పి, ఆర్మ్ పెయిను, ఇక్కడ షోల్డరు, అట్లాగే నెక్కు ఇదంతా ఈ పెయిన్ అనేది విపరీతంగా మనం అవును. చూస్తున్నాం. దీనికి ఒక బెస్ట్ ఆక్యుపంక్చర్‌లో ఒక ఒక పాయింట్ చెప్దాం. చాలా పాయింట్స్ ఉంటాయి. కానీ మన ప్రేక్షకులు వాళ్ళకు వాళ్ళే యాహ్! ఇంటి దగ్గర కూర్చొని ఆ పాయింట్‌ని యాక్టివేట్ చేయడం ద్వారా మంచి రిజల్ట్స్ వస్తాయి. అదేంటంటే చాలా సింపుల్ పాయింట్ చూపిస్తానమ్మా. ఓకే. ఆ పాయింటు SI6 స్మాల్ ఇంటెస్టైన్ అనే మెరిడియన్‌లో పాయింట్ నంబర్ 6 అది. ఇప్పుడు ఓకే. మీరు చూస్తుంటే ఇప్పుడు ఈ బొమ్మలు చూస్తున్నారు కదా! ఆక్యుపంక్చర్ మోడల్‌లో యాహ్! ఈ లైన్స్ కనపడుతున్నాయన్నీ. అవును. అవును సార్. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఇలా లైన్స్ కనిపిస్తున్నాయి కదా! అవును సార్. ఇవన్నీ ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి శక్తి ప్రసార మార్గాలు. రైట్. శక్తి ఎనర్జీ పాత్‌వేస్. ఓకే. అవన్నీ బయట ఉన్న ఆర్గాన్స్ కళ్ళను, చెవులు, ఇవన్నీ చేతులు, హ్యాండ్స్, లెగ్స్ కలపడమే కాకుండా లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ కూడా కలుపుతున్నాయి. లోపల ఆర్గాన్స్ ఏముంటాయి? హార్ట్, యాహ్! లివరు, అవును. కిడ్నీ, హ్మ్. స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ చాలా ఉంటాయి కదా! సో, వాటిని కూడా కలుపుతాయి ఈ ఎనర్జీ మూవ్‌మెంట్స్, హ్మ్. పాత్‌వేస్. హ్మ్. సో, అందువల్ల ఒక దగ్గర మనం ఇలా యాక్టివేట్ చేయడం ద్వారా శరీరంలో ఏంటంటే మన పూర్వీకులు ఒక 5000 ఇయర్స్ బ్యాక్ చైనాలో కనుక్కున్నటువంటి అద్భుతం ఏంటంటే శరీరం లోపల కొన్ని కొన్ని నిర్దిష్టమైన భాగాల లోపల ఇలా ప్రేరేపితం చేయడం ద్వారా, యాక్టివేట్ చేయడం ద్వారా లోపల ఉన్నటువంటి అనేక మార్పులు జరుగుతాయని తెలుసుకున్నారు. ఏం మార్పులు జరుగుతాయి? ఎనర్జీ మూవ్‌మెంట్ స్టార్ట్ అయిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఓకే. తర్వాత ఎనర్జీ మూవ్‌మెంట్ ఎప్పుడైతే వస్తుందో అనేక అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయని కనుక్కున్నారు. ఇప్పుడేంటంటే మీరు అడిగిన మెడ నొప్పికి ఇలా ఈ కొన్ని సెలెక్టివ్ పాయింట్స్ ఉన్నాయి. వీటిని ఏమంటారు ఆక్యుపంక్చర్ పాయింట్స్ అంటాం. ఓకే. సీక్రెట్ మర్మ బిందువులు. సీక్రెట్ పాయింట్స్. ఓకే. మనం బొట్టు పెట్టుకోవడం, ముక్కు కుట్టడం, చెవులు కుట్టడం అన్నీ అవును. తెలుసు కదా! అవన్నీ అవును. కూడా ఆక్యుప్రెషర్ పాయింట్సే. ఓకే. సో, ఇప్పుడు ఇలా కొన్ని పాయింట్స్ ఇలా ప్రేరేపితం చేయడం ద్వారా ఏమవుతుందంటే లోపల రక్త ప్రసరణ, ఎనర్జీ ప్రసారాలు మార్పు రావడమే కాకుండా హార్మోనల్ బ్యాలెన్స్ కూడా జరుగుతుంది. హుహుహు. డైజెషన్ బ్యాలెన్స్ అవుతుంది. చాలా ఓకే. చాలా అద్భుతాలు జరుగుతాయి. అందుకనే చాలా వ్యాధులు తగ్గుతాయి. ఇప్పుడు మీరు అన్నటువంటి మెడ నొప్పికి ఏంటంటే పాయింటు చేతుల్లోనే ఉంది. చేతుల్లో ఇలా ఇలా మనం పెట్టినప్పుడు ఇలా చూడండి. ఇలా పెట్టండి. ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఒక చిన్న బోనీ పార్ట్ వస్తుంది. ఈ రిస్ట్ అవును. ఏరియాలో యెస్. పైవైపు. వచ్చిందా? అవును. చూడండి ఇక్కడ ఒక చిన్న బోనీ ఏరియా వస్తుంది. యెస్. ఈ బోని ఏరియా మీద ఇలా ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇలా కిందికి చెస్ట్ వైపు ఇలా అనుకుంటే ఓకే. ఇది ఈ బోన్ ఏరియా నుంచి కిందకొస్తుంది. ఒక గ్రూవ్ వస్తుంది. గ్రూవ్‌లోకి ఎంటర్ అయిపోతుంది. చాలా విచిత్రంగా జరుగుతుంది. రైట్. మీరు కూడా పెట్టి చూడండి. ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు ఒక బోన్ మీద పెడతారు మీరు. యాహ్! ఇలా. ఇలా పెట్టినప్పుడు. దీన్ని ఇలా చెస్ట్‌కి ఇలా అన్నామనుకోండి. ఆ బోన్ నుంచి కాస్త పైకి జరుగుతుంది. ఓకే. ఒక గ్రూవ్ గుంట లాంటి భాగం వస్తుంది. సో, ఇక్కడ ఉంది ఈ భాగం. ఇక్కడ ఉంది ఈ పాయింట్ ఇది. ఓకే. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే ఫింగర్ తోటే చేసుకోవాలా సార్ మనం అది? అది ఫింగర్స్‌తోనే చేయాలి. ఓకే. ఏమక్కర్లేదు ఫింగర్ గాని, ఇప్పుడు ఇలాంటి పెన్ గాని, హ్మ్. ఒకసారి ఆ పాయింట్ దాని పేరేంటి SI6 6. మీరిప్పుడు ఇలా పెట్టి చూడండమ్మా. ఇలా పెట్టండి. అంటే ఇక్కడ ఇలా ఇలా పెట్టాలి. ఇక్కడ ఒక బోనీ ఏరియా వచ్చిందా? హ్మ్. మీరు చూడండి అందరూ చూడండి. వచ్చింది కదా! హ్మ్.
దీన్ని ఇలా ఇలా చెస్ట్ వైపు తిప్పండి. మ్మ్. అదేమైంది? ఆ బోన్ నుంచి పోయింది. పక్క వచ్చేసింది, అవును, వచ్చేసింది. పైకి వస్తుంది. యా. ఇక్కడ ఒక చిన్న గ్రూవ్ లాగా వచ్చింది. అవును. ఆ గ్రూవ్లోనే ఉంది పాయింట్. ఓకే. దీన్ని ఇలా 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 ఒక్క నిమిషం ప్రెస్ చేయండి. ప్రెస్సింగ్. ప్రెస్సింగ్ ఓకే, ఇట్లా ఓకే. నొక్కి వదలాలి, నొక్కి వదలాలి, నొక్కి వదలాలి, నొక్కి వదలాలి. ఇట్లా ఒక్క నిమిషం. ఓకే. రెండు చేతులు కూడా చేయొచ్చు. మనకు రెండు రెండు హ్యాండ్స్ ఉన్నాయి కదా, అవును. రెండు హ్యాండ్స్ రెండు ఉంటాయి కదా. ఇక్కడ కూడా ఒక బోన్ ఉంది కదా, చిటికెన వేలు వైపు ఉన్నటువంటి ఒక బోన్ ఇలా పెట్టినప్పుడు దొరుకుతుంది. యా, ఉంది. దాన్ని ఇలా 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 తిప్పినప్పుడు అది కాస్త పైకి వస్తుంది. ఆ బోన్ నుంచి పైకి వస్తుంది, చూసారా? ఒక గ్రూవ్ లాగా చిన్న స్టిఫ్ గా పెట్టాలా సార్ అది? ఇలా 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 పెట్టండి ఫస్ట్. ఐ మీన్ ఇది ప్రెస్ చేయాలా గట్టిగా ఇట్లా స్టిఫ్ గా? లేదు, సింపుల్ జెంటిల్ ఓకే, ప్రెస్, ఓకే. జెంటిల్ ప్రెస్, యా, జెంటిల్ యా, ప్రెస్, యా, జెంటిల్ అవును. ప్రెస్. పెయిన్ ఉంటుంది అక్కడ, అవును. చిన్న చిన్న ఇప్పుడు పెయిన్ అక్కడ అవును, చిన్న ఒక ఎంత అంటే మీరు కొంచెం లిటిల్ ఎక్కువ మరి గట్టిగా ప్రెస్ చేయక్కర్లే, అదే. మెల్లగా ఇలా నొక్కి వదలండి. అక్కడ పించింగ్ ఉంటుంది, ఓకే. నొప్పి ఉంటుంది. అది మొత్తం ఈ ఏరియాని ఇప్పుడు ఈ చేతుల్లో ఉందా అనుకున్నాం కదా, ఈ చేతుల్లో నుంచి ఇప్పుడు చిటికెన వేలు వైపు ఉంది కదా, ఇది ఇటువైపు ఉంది కదా, చిటికెన వేలు వైపు. అవును, అవును. సో ఇక్కడ నుంచి ఇలా ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఈ మన భుజాన్ని చూసుకొని మెడ నుంచి ఇలా వచ్చి ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఇది యా. చెవి దగ్గర ఎండ్ అవుతుంది. సో ఈ స్మాల్ ఇంటెస్టైన్ అనే ఒక ఎనర్జీ పాత్వే. ఇప్పుడు SI6 అనేది రిస్ట్ ఏరియాలో ఉంది. మ్మ్. రిస్ట్ ఏరియాలో ఉంది. ఆ రిస్ట్ ఏరియాలో మనం ఇందాక చెప్పాగా బయట యా. లోపల కూడా బయట వైపు ఉంది. ఇది ఇక్కడ నుంచి ఎలా వెళ్తుంది? అది 4 ఆర్మ్, తర్వాత ఎల్బో నుంచి చూసారా, ఈ ఆర్మ్ కూడా కవర్ చేసింది, భుజాన్ని కవర్ చేసి నెక్ నుంచి మన ఈ దవడ face, భాగంలో yeah. నుంచి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఏంటంటే ఇక్కడ నుంచి చెవి దాకా వెళ్ళింది. యా. సో ఇది ఆ ఎనర్జీ పాత్వే స్మాల్ ఇంటెస్టైన్ 6. దాన్ని చేయడం ద్వారా ఈ మీరు అన్నటువంటి నెక్ పెయిన్ వెంటనే తగ్గి తీరుతుంది. ఎంత సివియర్గా బాగా విపరీతంగా నొప్పి పెడుతుంది, నెక్ ఇలా అనలేరు, నెక్ కదపలేకపోతున్నాం, రిజిడ్ అయిపోయింది, ఇలా అనలేకపోతున్నాం, కిందకి పైకి అనలేకపోతున్నాం అన్న వాళ్ళు కూడా ఈ SI6 చేసిన ఇట్లా ఇలా ఇలా రౌండ్ కూడా చేయొచ్చు, యా. లేదా ఇలా నొక్కి వదలొచ్చు. చేసిన ఒక్క నిమిషంలోనే మనకు నెక్ రిలీజ్ అయిపోతుంది, నెక్ రిజిడిటీ ఫ్రీ అయిపోతుంది. ఓకే. ఇదండి. సో అది ఎన్ని మినిట్స్ చేసుకోవచ్చు సార్? ఒక నిమిషం ఇటు, 1 ఒక minute? నిమిషం ఇటు. ఓకే, అంతే. ఇప్పుడు మనకు ఈ వైపు నెక్ ప్రాబ్లం ఉంది, యా. ఇటు కూడా చేయండి. ఈ నెక్ ప్రాబ్లం ఉంది, ఇటు కూడా చేయండి. యా. ఎటు చేసినా పర్లేదు, రెండు వైపులా ఇట్లా, కూడా ఆ, పనిచేస్తుంది. ఓకే. ఇది మ్మ్. ఇది చాలా చాలా బెటర్. ఇంకోటి ఏంటంటే మనం కూర్చునే పోస్చర్ కూడా చూసుకోవాలి, మనం ఓకే. ఎలా కూర్చుంటున్నాం అనేది. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే యాక్చువల్గా పోస్చరే కాకుండా మనం తీసుకున్న ఆహారంలో కొంచెం ఏంటంటే పులుపుని తగ్గియాలి. చింతపండు, మ్మ్. యా. టాంబరిన్ తగ్గించి లెమన్ వాడాలి. ఇదంటే ఏంటంటే గాల్ బ్లాడర్, లివర్ సంబంధించిన సమస్యలు, ఆ బ్లడ్ ఫ్లో సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ కూడా. కొంచెం మొబిలిటీ లేదు కదా, యా, అవును. మూమెంట్ చేయడం లేదు. అందువల్ల నెక్ మూమెంట్ అనేది మనం ఒకప్పుడు చిన్నప్పుడు మీకు తెలియదు దాన్ని, కింద డబ్బాలు కొట్టి ఇలా పైకి చూస్తూ నడిచేవాళ్ళు డబ్బాలతో. ఆ తొక్కు తెలుసా మీకు? మ్మ్, మ్మ్, మ్మ్. నెక్ ఇలా ఎక్కువ మూమెంట్ తెచ్చేవాళ్ళు ఆ గేమ్స్లోనే. అవును. సో ఇవన్నీ క్రీడలు లేవు ఇప్పుడు, అవన్నీ కూడా నెక్ మూమెంట్ లేదు. ఒకే పోస్చర్లో కూర్చొని గంటలు టీవీ చూడడం కానీ, సెల్ ఫోన్ చూడడం కానీ, కంప్యూటర్ చూడడం కానీ, అందువల్ల వస్తున్న సమస్య. ప్రొఫెషనల్గా మనం మారాం కాబట్టి అదే. ఈ సమస్యలు వస్తున్నాయి. బట్ ఈ పాయింట్ చాలా చాలా బాగా పనిచేస్తుంది. సో ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఎవరైనా చేసుకోవచ్చు. చేయొచ్చమ్మా ఇది, అట్లా ఏం ఎవరికి issue ఏజ్ లేదు. రిస్ట్రిక్షన్ అదే. లేదు, మ్మ్. ప్రాబ్లం లేదు. జస్ట్ 1-2 minutes ప్రెస్ చేస్తే చాలు, సరిపోతుంది. రైట్. సో చూసారు కదండి, చాలా మంది అంటే లైక్ మెడ నొప్పి రాగానే ఏదో టాబ్లెట్స్ వేసుకోవడము, ఆయింట్మెంట్స్ అట్లా పెట్టుకోవడము అట్లాంటిది చేస్తుంటారు. సో అట్లా కాకుండా ఆక్యుపంక్చర్ దాంట్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, అలాగే ఎలా చేయాలని చెప్పేసి సార్ డెమోతో సహా చూపించారు. సో అట్లా ఫాలో అయితే మీకు కూడా తొందరగా 1 minute క్యూర్ అయిపోతుంది. రైట్, చాలా చక్కగా వివరించి చెప్పారు సార్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.